రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, అటవీ అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలపై భారీ మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించారు అధికారులు. లైఫ్ బోట్లు, వాటర్ రెస్క్యూ టెక్నిక్స్, అత్యవసర తరలింపు చర్యలను ప్రజలకు వివరించారు. విపత్తు సమయాల్లో పానిక్ కాకుండా ఎలా తప్పించుకోవాలో, ప్రమాదాలను ఎలా నివారించుకోవాలో పబ్లిక్ కి అవగాహన కల్పించారు అధికారులు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన వరద మాక్ డ్రిల్ ను పరిశీలించారు మంత్రి. అగ్ని ప్రమాదాలు, వరదలు, పారిశ్రామిక ప్రమాదాల సమయంలో ముందస్తు చర్యలు కీలకమన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, రెస్క్యూ చర్యల సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మీడియా, సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన సమాచారం ప్రజలకు చేరాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో విస్తృత స్థాయిలో మాక్ డ్రిల్స్ నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విపత్తు నిర్వహణ శాఖ జిల్లా అధికారులను అభినందించారు మంత్రి పొంగులేటి. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించిన హెడ్, మిగిలిన అధికారులందరూ పాలు పంచుకొని విపత్తు వచ్చినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించిన రీతిలో సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి కనీవిని ఎరగని వరద వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో అగ్ని కొన్ని సందర్భాల్లో సంభవించినప్పుడు, అటవీ ప్రాంతాల్లో అగ్ని సంభవించి గ్రీనరీని ఏదైతే మన తాతలు తండ్రుల నుంచి పెంచుకుంటూ వచ్చిన గ్రీనరీ మన కళ్ళ ముందే బర్న్ అయిపోతున్నప్పుడు దీన్ని ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి అనే అంశం మీద ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఎలా ఈ టెక్నాలజీని ఉపయోగించారు అనేది క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ని డెఫినెట్గా మంచి తెలంగాణ రాష్ట్రానికి జరుగుద్దని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఎలా రక్షించాలనే దానిపై వరంగల్, హనుమకొండ జిల్లా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. వరంగల్లో ఎక్కువ శాతం ముంపు ప్రాంతాలు ఉంటాయని, ఫ్లడ్ ఉండే ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మాక్ డ్రిల్ చేస్తున్నామని చెప్పారు. అత్యవసర సమయాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై పోలీస్, ఫైర్, వైద్యం, విద్యుత్, R&B, మున్సిపల్ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు కలెక్టర్. ఫైర్స్ అండ్ ఫ్లడ్స్. సో మన జిల్లా అంటే చూస్తే మన జిల్లా ఇస్ మోర్ ప్రోన్ టు దిస్ అర్బన్ ఫ్లడింగ్. లాస్ట్ 5 yearsలో కూడా 3 years హెవీ ఫ్లడింగ్గా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. ఈ అన్ని ఏరియాస్ కూడా ఈరోజు 7 ఏరియాస్లో ఎక్కడ నడుస్తుంది, అక్కడ కూడా ఆల్ హై ఫ్లడ్ రిస్క్ ఏరియాస్ ఉన్నాయి. సో మనము ఎలా అక్కడ ప్రికాషనరీ ఇవాక్యుయేషన్ చేస్తాము కి మనకు ఆల్రెడీ వార్నింగ్ వస్తే రేపటి నుంచి భారీ వర్షం ఉంది, తో ఎలా వాళ్ళకి ప్రికాషనరీ ఇవాక్యుయేట్ చేస్తాము, ఎలా మనము సర్చ్ అండ్ రెస్క్యూ చేస్తాము కి ఆ ఏరియాలో మొత్తం మునిగిపోయింది, అప్పుడు ఎలా వాళ్ళకి రెస్క్యూ చేస్తాము. దెన్ హాస్పిటల్లో కూడా సడన్గా ఇంతమంది వస్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, బికాస్ అంత కెపాసిటీ నార్మల్గా వాళ్ళకి ఉండదు. దాని బేస్ చేసుకుని, దాని ఐడియా బేస్ చేసుకుని ఇది ఒక మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్. విపత్తుల సమయంలో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలన్నారు నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఏదైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అగ్నిమాపక, పోలీస్ శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందాల విన్యాసాలు చూశారు కలెక్టర్. ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎవరైనా గర్భిణీ మహిళలు కావచ్చు, లేదా వయోవృద్ధ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తరలించి మనం ఇక్కడ మాక్ డ్రిల్లో కేంద్రీయ విద్యాలయంలోనే ఒక రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము. ఇది చేసిన తర్వాత యాక్చువల్ చెరువులు, మన కెనాల్ పక్కనున్న ఏవైతే ఎక్కువ ప్రవాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడి నుంచి మునిగిపోయిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ సేఫ్గా తరలించడం. కొమరంభీం జిల్లా సిర్పూర్ టీ మండలం వేంపల్లి గ్రామ అడవులలో అగ్ని నియంత్రణపై మాక్ డ్రిల్ చేశారు అధికారులు. జిల్లా అటవీ శాఖ అధికారిని బాలమణి ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహించారు. అటవీ, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పంచాయతీరాజ్,
పోలీస్, పశు వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే ఎలా నియంత్రించాలి, అడవిని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించారు అధికారులు. నేషనల్ డిజాస్టర్స్లో భాగంగా ఫారెస్ట్ ఫైర్ కూడా ఒకటి. సో ఇవాళ స్టేట్ లెవెల్లో ఫారెస్ట్ ఫైర్, ఫ్లడ్ మరియు ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ గురించి మాక్ ఎక్సర్సైజ్ జరపడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మన ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో మంటలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడ ఫైర్ డిజాస్టర్ మీద మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇందులో 19 డిపార్ట్మెంట్స్ పాల్గొని తమరి పాత్ర వహించి ఈ ఎక్సర్సైజ్ని సఫలీకృతం చేయడం జరిగింది. ఎండాకాలంలో ఫైర్ యాక్సిడెంట్లు అధికంగా జరిగే ప్రమాదం ఉందన్నారు అధికారులు. ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎలా బయటపడాలో ఆలోచించాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఆఫీసర్లు.